ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలాన ఈ ప్రార్థనలో ఉన్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగాక. ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. లూక్ చాప్టర్ 10 verse 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. దేవాది దేవుడు చాలా క్లియర్గా ఈ యొక్క ఉదయకాలను మాట్లాడుతున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు బహుశా నీ జీవితంలో ఈరోజు ఉండొచ్చు. అనేక పనులు గురించి నువ్వు విచారపడుతున్నావు. నాకు ఒక ల్యాండ్ ఇష్యూ ఉందండి, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నాకు అనారోగ్యం ఉంది, నా బిడ్డలు నా మాట వినట్లేదు, ఈ అప్పులు ఎలా నేను తీర్చగలను. ఈ లోకపరమైంది నిన్నేం చేస్తుందట? కృంగదీస్తుంది. ఈ లోకపరమైంది నిన్ను సమస్యల్లోకి నెడుతుంది, నిన్ను తొందర పెడుతుంది. ఏ విషయంలో తొందర? నువ్వు మంచిగా ఉండడానికి కాదు, నువ్వు సంతోషంగా జీవించడానికి కాదు. దేనికోసం ఈ లోకపరమైంది నిన్ను తొందర పెడుతుందంటే నీకు విచారం కలగజేయడానికి, నీకు బాధను కలగజేయడానికి, నీవు కృంగిపోవడానికి, నీవు సంతోషంగా ఉండకుండా జీవించడానికి ఈ లోక సంబంధమైనవి నిన్ను తొందర పెడుతూ ఉంటాయి. ఈ రోజున లేఖన భాగంలో కూడా అదే రాయబడి ఉంది. అక్కడ యేసుక్రీస్తు వారిని పిలిచినటువంటి మార్తా దేవుని మాటలు వినట్లేదు. వినకుండా హృదయంలో కలవరం పెట్టుకొని, హృదయంలో భయం పెట్టుకొని, ఎలా ఏం వంట చేయాలి, యేసయ్య వచ్చాడు, ఏమి ఇవ్వాలి అనే ఆలోచనతోని ఆమె తాపత్రయపడుతుంది, ఒక టెన్షన్ని క్రియేట్ చేసుకుంది. అయితే దేవుడు అంటున్నారు, అమ్మ నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నావు, కానీ కావాల్సింది ఒకటే. ఒకటి ఉంటే చాలు, నీకు ఈ టెన్షన్స్ ఉండవు. ఆ ఒకటి ఉంటే చాలు, నీకు ఈ బాధలు ఉండవు. ఆ ఒకటి ఉంటే చాలు, నువ్వు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా జీవిస్తావు. ఏంటండి అని అంటే దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట నీ దగ్గర ఉందా? ఈరోజు ఈ సమయంలో మాటలు వింటున్న సహోదరుడా, నువ్వు అన్ని సంపాదించుకోగలుగుతున్నావు, కానీ అన్నిటినీ ఆలోచన చేయగలుగుతున్నావు, కానీ దేవుని మాట ఉందా నీ దగ్గర? లేవగానే బైబిల్ చదువుతున్నావా? దేవుని యొక్క వాక్యంతో ఈ దినాన్ని ప్రారంభం చేస్తున్నావా? దేవుని మాటలు చదువుకొని నీ జీవితాన్ని, లోకయాత్రని ప్రారంభిస్తున్నావా? అలా ప్రారంభించకపోతే ఈ లోకమంతా కూడా మనకి అయోమయంగాను అసమాధానకరంగాను ఉంటుంది. యేసయ్య అంటున్నారు, నీకు కావాల్సింది ఒకటే, దేవుని మాట కావాలి. ఆయన మాటలు వింటే చాలండి, సమాధానం ఉంటుంది. ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో ప్రశాంతత ఉంది, నెమ్మది ఉంది. బహుశా ఈరోజు నువ్వు నీకు తెలియకుండానే యాంగ్జైటీ అయిపోతున్నావేమో, కోపపడుతున్నావేమో, పిల్లల మీద, కుటుంబం మీద, ఉద్యోగం స్థలాల్లోనూ, వ్యాపారం దగ్గర, లేదా నీ పరిచర్యల్లోనూ. ఎందుకు నువ్వు అలా ఉన్నావంటే నీ దగ్గర ఒకటి లేదు. ఏ ఒకటి? దేవుని వాక్యం లేదు. యేసయ్య నీ హృదయంలో నిజంగా లేడు. ఆయన ఉంటే నువ్వు దేనికి కూడా చింతించవు, భయపడవు. సమస్యలు ఉండవు అని చెప్పట్లే కాదు, ఉన్నా కానీ నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోవాల్సిందే. ఏమి తీసుకొని పోరు. ఆ సత్యము దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రశాంతంగా జీవించండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండండి. సంపాదించుకోవద్దని వాక్యం చెప్పట్లేదు, కానీ ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, పెట్టుబడులు పెట్టు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. టెన్షన్ లైఫ్ నువ్వు ఈరోజు తీసుకోకుండా ధైర్యం కలిగి జీవించు, సమాధానంతో జీవించు. దేవుడి మాటలు దీవించినగాక. ఈ ప్రార్థనలో మీరు అందరూ కూడా ఏకీభవించాల్సిందిగా, తద్వారా మీరు మేలులు పొందుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వాక్యాన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. జాషువా పోతన బోయిన అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. రాత్రంతా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరచి మరి నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభువా మమ్మల్ని క్షేమముగా సురక్షితముగా నివసింప చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క కాపుదలలో భద్రపరిచినందుకు వందనములు తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని కాపాడువాడవు, కునుకక నిద్రపోక మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయా, మీ యొక్క క్షేమాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ యొక్క కృపను మా పైన కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, ఉదయకాల సమయములో బిడ్డలకున్న పని పాటలలో ప్రభా వారి యొక్క చేతి పనిని విస్తరింప చేయండి, వారి కష్టార్జితాన్ని దీవించండి. అయా, నిజముగా తండ్రి మీకు మొరపెట్టే బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి నా తండ్రి. అవునయ్యా, అనారోగ్య సమస్యతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. నాకు తోడుగా ఎవరు లేరు అని బిడ్డలు చింతిస్తుండగా ప్రభా అయా, మరి తండ్రి ఎవరు లేని వారి పక్షముగా, అనాథల పక్షముగా, అభాగ్యుల పక్షముగా మీరుంటారు నా తండ్రి. అవునయ్యా, మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానము చేస్తున్న దేవుడవు తండ్రి. అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవయ్యా, ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి తండ్రి, రిపోర్ట్స్ నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. వారికి ఏ రోగం ఉన్నప్పటికీ నా తండ్రి ఆ రోగము నుండి విడుదల దయచేయండి అయ్యా. డాక్టర్సే వారి చేతులు ఎత్తేసారు ప్రభా, మేమేం చేయలేము, దేవుడికే ప్రార్థన చేసుకున్నని డాక్టర్లే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నా తండ్రి. అయా, వారిని మీరు ముట్టండి. ఆ దీర్ఘకాలిక రోగాల నుండి విడుదల దయచేయండి. ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క కృపాహస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఆ PCOD సమస్య నుండి విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా అయా, షుగర్ నుండి, BP నుండి విడుదల దయచేయండి. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి. ఆ క్యాన్సర్ కణాన్ని లయపరచండి నా తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కీమోథెరపీ చేయించుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, ఆ నొప్పిని తట్టుకునే శక్తిని వారికి దయచేయండి అయ్యా. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. డయాలసిస్ జరిపించుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మీ కృపను వారిపైన కుమ్మరించండి నా తండ్రి దేవ. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారు, మోకాల నొప్పితో ఆపరేషన్కి సిద్ధపడుతున్న వారు ప్రభా, అరికాల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రభా, హార్ట్ సర్జరీతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ప్రభా నాయనా, మరి తండ్రి మీరే కృప చూపించండి నా తండ్రి దేవ. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు ప్రభా, అదేవిధంగా నా తండ్రి మీ యొక్క కటాక్షమును వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి దేవ. అయా, మరి తండ్రి 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో వచ్చి ప్రభా మీ అంగీ అంచును ముట్టగానే తండ్రి ఆ బిడ్డకు స్వస్థత వచ్చిందయ్యా. బిడ్డలు కూడా ప్రభా వారికి ఉన్న రోగమును బట్టి మీ సన్నిధికి వస్తుండగా నా తండ్రి మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, మరి తండ్రి ఉదయకాల సమయంలో అద్భుతాలను బిడ్డల పట్ల జరిగించండి. ఉద్యోగము నిమిత్తము ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి బిడ్డలు ప్రభా ఆ యొక్క ఇంటర్వ్యూలో ప్రభా సక్సెస్ గా వారి యొక్క తండ్రి మాటలు ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి. సక్సెస్ ని దయచేయండి తండ్రి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవటానికి సహాయం చేయండి తండ్రి. శాలరీ ఇంక్రీజ్ విషయంలో కృప చూపించండి ప్రభా. అయా, లోన్స్ విషయంలో మరి తండ్రి ఏ విషయంలో బిడ్డలు తండ్రి అధికారుల దగ్గరికి వెళ్ళారో నా తండ్రి మీరే సహాయం చేయండి నా ప్రభా. మీరే వారి పక్షంగా ఉండండి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యల చుట్టూ మరి తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలకు మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా, నీ సంతతి వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని తండ్రి అబ్రహాముకు చేసిన వాగ్దానము ఈ బిడ్డల జీవితంలో కూడా నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా, మంచి దేవుడవు తండ్రి. బిడ్డలు తండ్రి మీ కటాక్షం ఉంచండి అయ్యా. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి, అవమానాలు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి బిడ్డల పట్ల గొప్ప ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు నా తండ్రి. అయా, ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారి మార్గములో త్రొట్టిల్లిపోకుండా, అపవాది వాళ్ళ ఆలోచనలు భంగపరచకుండా అయా అపవాదని గద్దించి మీరే ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ నా తండ్రి మీ యొక్క మెండైన దీవెనలు, మెండైన కృప బిడ్డల పైన ఉంచమని, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయమని,
బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని, దేశాన్ని అధికారులను మీ కాపుదల్లో భద్రపరచమని అయా మరి తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. అయా దుష్టుడి యొక్క అయా పన్నాగములు బిడ్డల పైన పని చేయకుండా ప్రభ మీ యొక్క కాపుదల్ల వారిని భద్రపరచుకోమని, ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదని తండ్రి వాగ్దానము చేసిన రీతిగా బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.